హాయ్ టు ఆల్, వెల్కమ్ టు ఐఐటి ఫౌండేషన్ క్లాసెస్ విత్ రేవతి. మనం లాస్ట్ క్లాస్లో క్లాస్ 7 మ్యాథ్స్లో 2 చాప్టర్స్ కంప్లీట్ చేసుకున్నాము. ఇప్పుడు వచ్చేసి చాప్టర్ 3 రేషియోస్ అండ్ ఇట్స్ అప్లికేషన్స్ డిస్కస్ చేసుకోబోతున్నాము. మనము ఒక 4 టాపిక్స్ గురించి డిస్కస్ చేసుకుంటాము. ఫస్ట్ వన్ వచ్చేసి రేషియో, సెకండ్ వన్ వచ్చేసి ప్రపోర్షన్ అంటే ఏంటి, థర్డ్ వన్ వచ్చేసి వేరియేషన్, ఫోర్త్ వన్ వచ్చేసి పర్సెంటేజెస్. వీటి గురించి డిస్కస్ చేసుకోబోతున్నాము. నేను రేషియో గురించి మీకు బేసిక్ కాన్సెప్ట్స్, అసలు రేషియో అంటే ఏంటి అనేది నేను క్లాస్ 6 మ్యాథ్స్లో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి నా ప్రీవియస్ వీడియోస్ చూడండి, మీకు అర్థమవుతుంది. మనం రియల్ లైఫ్లో కొన్ని క్వాంటిటీస్ని కంపేర్ చేస్తుంటాము. అవేంటంటే హైట్స్, వెయిట్స్, ఇంకా డిస్టెన్స్ కానివ్వండి, టైం, ఇలాంటి వాటిని మన డైలీ లైఫ్లో మనం కంపేర్ చేస్తుంటాము. మనం ఎలా కంపేర్ చేస్తుంటాము, ఓన్లీ సేమ్ కైండ్ ఆఫ్ క్వాంటిటీస్ని తీసుకొని వాటిని కంపేర్ చేస్తుంటాం కదా. వీటిని మనము 2 వేస్లో కంపేర్ చేస్తుంటాము. ఒకటి ఏంటంటే సబ్ట్రాక్టింగ్ వే, ఇంకొకటి ఏంటంటే డివైడింగ్తో కంపేర్ చేస్తుంటాము. దీనికి ఎగ్జాంపుల్ చెప్తాను మీకు క్లియర్గా. సపోజ్ మనము 2 నెంబర్స్ తీసుకున్నాం అనుకోండి, 2 and 3 అనే 2 నెంబర్స్ తీసుకుంటే మనం ఏమని చెప్పొచ్చు, ఇక్కడ మనము 2 అనేది <3 అని చెప్తాము. అంటే ఏంటి, ఇక్కడ మనము ఏ రకంగా కంపేర్ చేస్తున్నాం, మనం ఇందులో సబ్ట్రాక్షన్ యూజ్ చేసి కంపేర్ చేస్తున్నాము. అంటే ఇక్కడ మనకు 2 అనేది 1 <3, అంటే మనకు 3తో కంపేర్ చేస్తున్నాం కాబట్టి 2 is 1 <3 అని చెప్తున్నాము. సేమ్ ఒకవేళ ఇదే ఎగ్జాంపుల్ని నేను డివిజన్ లాగా తీసుకొని చెప్పాను అనుకోండి, ఎలా చెప్తాము, మనము 2/3 అని చెప్తాము. ఎందుకంటే మనము 2 and 3 రెండింటిని కంపేర్ చేస్తున్నాము. అందులో 2 అనేది ఏంటి, మనకి 2/3 కదా. మనం 2ని ఎలా తీసుకుంటాము, 2 పార్ట్స్గా తీసుకుంటాము, 2/3 అని తీసుకుంటాము. సో ఇక్కడ నేను డివైడింగ్ అనే దాన్ని యూజ్ చేసి చెప్తున్నాను కంపారిజను. సో అలానే మనము కాకపోతే వీటిలో మనకి డిఫరెన్స్ ఏంటంటే, మనం ఒకవేళ సబ్ట్రాక్షన్తో కంపేర్ చేస్తున్నాం అనుకోండి, సబ్ట్రాక్షన్లో మనం యూనిట్స్ బేస్డ్గా కంపేర్ చేస్తామన్నమాట. అంటే లైక్ సెకండ్స్ కానీ, సపోజ్ 2 seconds ఈజ్ <1 second అట్లా, లేదంటే మనము 2 rupees 1 rupees అలా యూనిట్స్తో కంపేర్ చేస్తాము. అదే మనము డివిజన్లో అయితే మనం డివిజన్తో కంపేర్ చేసేటప్పుడు మనకి అందులో యూనిట్స్ ఏమి ఇన్వాల్వ్ అవ్వవు. మనం ఓన్లీ ఫ్రాక్షన్ లాగా, రేషియోస్ లాగా తీసుకొని చెప్తామన్నమాట. ఇక్కడ డివిజన్ లాగా కంపేర్ చేసినప్పుడు తీసుకునే దాన్ని మనము రేషియో అని అంటామన్నమాట. ఇట్ హ్యాస్ నో యూనిట్స్. అదే మనము సబ్ట్రాక్షన్తో కంపేర్ చేసినప్పుడు మనకు కంపల్సరీ యూనిట్స్ తెలిసి ఉండాలి. సపోజ్ మనము హైట్ కంపేర్ చేస్తున్నాం అనుకోండి, మీటర్స్లో తీసుకొని కంపేర్ చేస్తాము. లేదంటే వెయిట్ అనుకోండి, కిలోగ్రామ్స్ కానీ గ్రామ్స్లో అలా. అదే మనం ఒకవేళ రేషియో లాగా చెప్పామనుకోండి, దానికి ఏం యూనిట్స్ ఉండవు అన్నమాట. రేషియో అనేదాన్ని బ్రీఫ్గా చెప్పాను. మళ్ళీ ఒకసారి రేషియో అంటే ఏంటో చూద్దాము. మనము రేషియో ఈజ్ ద కోషెంట్ అబ్టైన్డ్ వెన్ వన్ క్వాంటిటీ ఈజ్ డివైడెడ్ బై అనదర్. మనము ఈ రేషియో అనేదాన్ని ఎలా తీసుకుంటామంటే, 2 క్వాంటిటీస్ని, సేమ్ కైండ్ ఆఫ్ క్వాంటిటీస్ని కంపేర్ చేసినప్పుడు మనం దాన్ని రేషియోగా తీసుకుంటాము. ఇట్ ఎక్స్ప్రెస్ హౌ మెనీ టైమ్స్ ఆర్ హౌ మెనీ పార్ట్స్ వన్ క్వాంటిటీ ఈజ్ ఆఫ్ అనదర్ ఆఫ్ ద సేమ్ కైండ్. ఇది మనకి ఎలా చెప్తుంది, హౌ మెనీ టైమ్స్ ఆర్ హౌ మెనీ పార్ట్స్ అంటే ఎన్ని పార్ట్స్గా తీసుకుంటున్నాం వేరే దాంతో కంపేర్ చేసి అనేది చెప్తుందన్నమాట. ద రేషియో ఆఫ్ A and B ఈజ్ A/B. మనం రేషియోని ఎలా రాస్తాము, A/B అని తీసుకుంటాము. ఇట్ కెన్ ఆల్సో బి రిటర్న్ యాజ్ A:B, ఇక్కడ విచ్ ఈజ్ రీడ్ యాజ్ A:B, లేదంటే A:B అని కూడా చదవచ్చు మనం. ద రేషియో ఆఫ్, ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, ద రేషియో ఆఫ్ 5 liters and 9 liters ఈజ్ రిటర్న్ యాజ్ 5:9. చూడండి, ఇక్కడ నేను 5 liters 9 liters దీన్ని రేషియో లాగా తీసుకుంటే ఎలా తీసుకున్నాను, 5:9. నేను ఇక్కడ లీటర్స్ అనేది మెన్షన్ చేయలేదు, ఎందుకంటే మనకు రేషియోలో మనకు యూనిట్స్ అనేవి ఉండవు. సో ఇక్కడ నేను డైరెక్ట్ 5:9 అని రాశాను. సో రేషియో మనం ఇక్కడ మనము డివైడింగ్ కంపారిజన్ తీసుకుంటున్నాను కాబట్టి 5:9 అని రాసాము. ద రేషియో ఆఫ్ 2 quantities కెన్ బి ఫౌండ్ ఓన్లీ వెన్ బోత్ ద క్వాంటిటీస్ ఆర్ ఆఫ్ సేమ్ కైండ్. మనం సేమ్ కైండ్ అని క్వాంటిటీస్ని కంపేర్ చేసినప్పుడు మాత్రమే రేషియోని తీసుకుంటాం అన్నమాట. ద రేషియో బిట్వీన్ 1 meter and 5 seconds. ఇక్కడ నేను ఇక్కడ ఎగ్జాంపుల్లో 2 తీసుకున్నాను. ఒకటేమో 1 minutes, ఇది మినిట్స్ అనుకోండి, ఇది సెకండ్స్ అనుకోండి. ఇప్పుడు ఈ రెండింటిని మనము కంపేర్ చేయగలుగుతామా, చేయలేము. ఎందుకంటే ఇది ఒకటేమో మినిట్లో ఉంది, ఒకటేమో సెకండ్స్లో ఉంది. సో ఈ రెండింటిని నేను కంపేర్ చేయలేను. ఒకవేళ నేను వీటిని సేమ్ క్వాంటిటీ లాగా, అంటే సేమ్ యూనిట్స్కి కన్వర్ట్ చేశాను అనుకోండి, అప్పుడు మనము రేషియో చేయొచ్చు. చూడండి, యాజ్ ద క్వాంటిటీస్ గివెన్ ఆర్ నాట్ ఆఫ్ ద సేమ్ కైండ్. సో మనం దీన్ని రేషియో లాగా తీసుకోలేమన్నమాట.
టర్మ్స్ ఆఫ్ ఎ రేషియో, మనకి రేషియోలో ఏమేమి టర్మ్స్ ఉంటాయో చూద్దాము. ఫర్ ఏ గివెన్ రేషియో A:B we say that A is the first term or antecedent. ఇక్కడ మనము A:B అని రెండు తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ ఏని ఏమంటామంటే ఫస్ట్ టర్మ్ ఆర్ యాంటిసిడెంట్ అని చెప్తాము. యాంటిసిడెంట్ అంటే ఫస్ట్ అనే అర్థం, ఇక్కడ యాంటిసిడెంట్ అన్న ఫస్ట్ టర్మ్ అన్న ఒకటి. అండ్ B ఈజ్ ద సెకండ్ టర్మ్ ఆర్ కన్సిక్వెంట్ అంటే నెక్స్ట్, కన్సిక్వెంట్ మీన్స్ నెక్స్ట్ అని అర్థం కదా. సో ఇక్కడ దాన్ని సెకండ్ టర్మ్ ఆర్ కన్సిక్వెంట్ అని చెప్తాము బీను. ఇన్ ద రేషియో 3:4 అనే ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను అనుకోండి, ఇక్కడ 3 అనేది యాంటిసిడెంట్ అవుతుంది, వేరేస్ 4 ఈజ్ ద కన్సిక్వెంట్ అన్నమాట. ఇక్కడ ప్రాపర్టీస్ ఆఫ్ రేషియో చూద్దాము. ద వాల్యూ ఆఫ్ ఎ రేషియో రిమైన్స్ ద సేమ్ ఇఫ్ బోత్ ద టర్మ్స్ ఆఫ్ ద రేషియో ఆర్ మల్టిప్లైడ్ ఆర్ డివైడెడ్ బై ద సేమ్ నాన్ జీరో క్వాంటిటీ. మనము ఏదైనా ఒక రేషియో అనేది రిమైన్స్ సేమ్ అంటే సేమ్ ఉంటుంది. ఎప్పుడు ఉంటుంది దాని వాల్యూ సేమ్ అనేది అంటే మనం ఏదైనా ఒక నెంబర్ని మల్టిప్లైడ్ కానీ డివైడ్ కానీ నాన్ జీరో క్వాంటిటీ నెంబర్ని మనం మల్టిప్లైడ్ కానీ డివైడ్ కానీ చేసామనుకోండి, అప్పుడు ఆ రేషియో వాల్యూ అనేది మనకి మారదన్నమాట, సేమ్ అలానే ఉంటుంది. దట్ ఈజ్ ఇఫ్ ఏ ఈజ్ ఏ రియల్ నెంబర్ అండ్ బి. ఇక్కడ మనకి ఏ అనేది ఒక రియల్ నెంబర్, బి కూడా రియల్ నెంబర్ అనుకోండి. ఇక్కడ బి అండ్ ఎం ఆర్ నాన్ జీరో రియల్ నెంబర్స్. ఇక్కడ ఏ అనేదేమో రియల్ నెంబర్, బి అండ్ ఎం అనేవేమో నాన్ జీరో రియల్ నెంబర్స్. దెన్ ద ఫాలోయింగ్ కంక్లూజన్ ఓల్డ్ ట్రూ. ఇక్కడ మనకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి చూడండి కంక్లూజన్స్. ఇక్కడ A/B అని తీసుకున్నాను అనుకోండి, A/B అంటే ఇది రేషియో లాగా రాస్తున్నాను. ఇక్కడ నేను ఎం అనే నాన్ జీరో వాల్యూని నేను ఇక్కడ మల్టిప్లై చేశాను, అప్పుడు ఏమవుతుంది M/A/M/B. అప్పుడు నాకు ఈ రేషియోకి దీన్ని 2 క్యాన్సిల్ చేస్తే మళ్ళీ నాకు A:B వచ్చింది కదా. చూడండి ఇక్కడ A:B అవుతుంది, లేదంటే AM/BM. దీన్ని ఇలా కూడా రాయొచ్చు, మనం ఇలా A/B అని రాయొచ్చు, లేదంటే A:B అని రాయొచ్చు. దీన్నే మనం ఇప్పుడు ఒకవేళ నేను ఎంతో మల్టిప్లై చేశాను అనుకోండి ఈ రేషియోని, అప్పుడు ఏమవుతుంది AM/BM ఆర్ AM:BM ఏదైనా ఒకటే. దీని వాల్యూ అనేది మనకు చేంజ్ అవ్వదు, ఎందుకంటే ఇక్కడ MM అనేది క్యాన్సిల్ చేసినప్పుడు మళ్ళీ మనకు A:B అనేది వస్తుంది కదా. సో ఇక్కడ దీని వాల్యూ చేంజ్ అవ్వదు కాబట్టి మనం అదేవిధంగా ఇక్కడ డివైడ్ చేశాను, నేను M అనే నాన్ జీరో వాల్యూని డివైడ్ చేశాను A/Bకి. అప్పుడు కూడా మనకి MM అనేది క్యాన్సిల్ చేయొచ్చు మనం డైరెక్ట్గా. సో అప్పుడు కూడా దాని వాల్యూ సేమ్ అవ్వదు కాబట్టి ఇలా రాసినా కూడా మనకి వాల్యూ అనేది సేమ్ ఉంటుందని మనకి ఇక్కడ కన్క్లూజన్ తెలుస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఈక్వివాలెంట్ రేషియోస్. ఈక్వివాలెంట్ రేషియోస్ అంటే ఏంటంటే ఈక్వివాలెంట్ రేషియోస్ ఆర్ ద రేషియోస్ when we multiply or divide both the terms of a ratio by the same number. For example, equivalent ratios of 2:3. మనము ఈక్వివాలెంట్ రేషియోస్ అంటే ఏంటంటే మనము ఏదైనా ఒక నెంబర్తో రెండింటిని A, B రెండింటిని మనము మల్టిప్లై కానీ డివైడ్ కానీ చేసామనుకోండి, దాని వాల్యూ అనేది చేంజ్ అంటే అలాంటి వాటిని మనము సేమ్ ఈక్వివాలెంట్ రేషియోస్ అని చెప్తాము. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ 2:3 అనేది మనము తీసుకున్నాం అనుకోండి, దీనికి సపోజ్ నేను 2ని మల్టిప్లై చేస్తున్నాను, రెండింటికి సేమ్ నెంబర్ని మల్టిప్లై చేయాలి. అప్పుడు ఏమవుతుంది, ఇది 2ని మల్టిప్లై చేస్తే 4:6 అవుతుంది. సో ఇక్కడ 4:6 అనేది 2:3కి ఈక్వివాలెంట్ రేషియో అవుతుంది అన్నమాట. మనకి ఇక్కడ 2:3కి ఈక్వివాలెంట్ రేషియోస్ చెప్పండి అని అన్నారనుకోండి, అప్పుడు మనము 2ని మల్టిప్లై చేసి ఇది 4:6 అనేది ఒక ఈక్వివాలెంట్ రేషియో అని చెప్పొచ్చు. అదేవిధంగా నేను ఇక్కడ 3తో మల్టిప్లై చేశాను అనుకోండి, అప్పుడు ఏమవుతుంది 6:9 అవుతుంది. ఇది కూడా మనకి 2:3కి ఒక ఈక్వివాలెంట్ రేషియో అవుతుంది. సపోజ్ నేను ఇక్కడ 100తో నేను ఇక్కడ ఈ రేషియోకి 100తో మల్టిప్లై చేశాను అనుకోండి, అప్పుడు ఏమవుతుంది అది 200:300. ఇది కూడా మనకి ఒక 2:3కి ఈక్వివాలెంట్ రేషియో అవుతుందన్నమాట. ఇలా మనకి ఇన్ఫినిటీ వరకు ఉంటాయి. మనం ఇక్కడ లిమిటెడ్ నెంబర్ అని చెప్పలేము, ఇది ఇన్ఫినిటీ వరకు ఎన్నైనా ఉండొచ్చు ఒక రేషియోకి. ఇలాంటి వాటిని మనం ఈక్వివాలెంట్ రేషియోస్ అని అంటాము. ఇక్కడ నెక్స్ట్ టాపిక్ మనకి సింప్లెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఏ రేషియో అంటే ఏంటో చూద్దాము. ఇక్కడ ద రేషియో ఆఫ్ 2 or more quantities ఈజ్ సెట్ టు బీ ఇన్ ద సింప్లెస్ట్ ఫార్మ్. మనము 2 కానీ అంతకంటే ఎక్కువ క్వాంటిటీస్ని మనము రేషియో లాగా తీసుకున్నాం అనుకోండి, దాన్ని సింప్లెస్ట్ ఫార్మ్ అని ఎప్పుడు చెప్తామంటే ఇఫ్ ద హెచ్సిఎఫ్ అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ ద క్వాంటిటీస్ ఈజ్ 1. అంటే వాటి యొక్క హెచ్సిఎఫ్ అనేది 1 ఉండాలి, అప్పుడు అది సింప్లెస్ట్ ఫామ్లోకి కన్వర్ట్ అయిందని అర్థం అన్నమాట. ఇఫ్ ద హెచ్సిఎఫ్ ఆఫ్ ద క్వాంటిటీస్ ఈజ్ నాట్ 1, దెన్ ఈచ్ క్వాంటిటీ ఆఫ్ ద రేషియో ఈజ్ డివైడెడ్ బై ద హెచ్సిఎఫ్. ఒకవేళ ఆ క్వాంటిటీస్ యొక్క హెచ్సిఎఫ్ అనేది నాట్ 1 కాలేదనుకోండి, అప్పుడు ఏం చేయాలంటే మనము ఒక్కొక్క క్వాంటిటీకి మనము
హెచ్సిఎఫ్తో డివైడ్ చేయాలి, దాన్ని సింప్లెస్ట్ ఫామ్ లాగా కన్వర్ట్ చేయడానికి. దీన్ని మనం ఒక ఎగ్జాంపుల్తో చూద్దాము, అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. సపోజ్ దేర్ ఆర్ 3 నెంబర్స్ 6, 9 and 12. ద హెచ్సిఎఫ్ ఆఫ్ 3 నెంబర్స్. ఇప్పుడు 6, 9, 12 అని నేను 3 నెంబర్స్ తీసుకున్నాను. హెచ్సిఎఫ్ అంటే ఏంటి? మనకి అన్నిటికీ కామన్గా ఉండే ఫ్యాక్టర్ని హెచ్సిఎఫ్ అంటాం. ఇక్కడ మనం చూడండి, ఇక్కడ మనకి 6, 9, 12 అనేవి ఒకసారి అబ్జర్వ్ చేస్తే మనకు ఇవన్నీ 3 మల్టిపుల్స్ లాగా కనిపిస్తున్నాయి. సో మనకి ఇక్కడ 3 అనేది ఏమవుతుంది? కామన్ మల్టిపుల్ అన్నిటికీ. సో హెచ్సిఎఫ్ అనేది ఇక్కడ 3 అవుతుంది. సో ఇక్కడ నేను హెచ్సిఎఫ్ 3 కదా మనకి. సో మనకి ఏంటి రూలు? 1 అవ్వాలి హెచ్సిఎఫ్ అనేది మనకి 3 నెంబర్స్ తీసుకున్నప్పుడు ఆ రేషియోస్లో. సో ఇక్కడ 1 కాలేదు, 3 అవుతుంది. కాబట్టి మనము డివైడింగ్ ఈచ్ ఆఫ్ 6, 9 and 12 by 3. సో నేను ఇక్కడ ఏం చేస్తాను? ఈ హెచ్సిఎఫ్ తోటి ఈ నెంబర్స్ అన్నిటిని డివైడ్ చేస్తున్నాను, ఈ 3 నెంబర్స్ని. అప్పుడు మనకి వచ్చేది సింప్లెస్ట్ ఫామ్ అవుతుంది అన్నమాట. ఇక్కడ 6, 9, 12ని నేను 3తో డివైడ్ చేశాను అనుకోండి. అప్పుడు ఏమవుతుంది? 6/3, 9/3, 12/3. అప్పుడు 2, 3, 4, 2, 3, 4 అని వచ్చాయి. సో ఇది 2:3:4 అనేది దీనికి సింప్లెస్ట్ ఫామ్ అవుతుంది అన్నమాట. ఒకవేళ ఇక్కడ మనకి ఇచ్చిన నెంబర్స్ హెచ్సిఎఫ్ అనేది 1 వచ్చింది అనుకోండి, అప్పుడు అదే సింప్లెస్ట్ ఫామ్ అవుతుంది. ఇక్కడ 1 లేదు మనకి, సో 1 కాదు, హెచ్సిఎఫ్ 3 అయింది. కాబట్టి నేను ఆ 3తో అన్ని నెంబర్స్ని డివైడ్ చేస్తున్నాను. సో అదే మనకి సింప్లెస్ట్ ఫామ్ అవుతుంది. సపోజ్ ఇక్కడ A:B ఈక్వల్ టు సపోజ్ 2 తీసుకున్నాం. ఇక్కడ A:B అని 2 నెంబర్స్కి రేషియో తీసుకున్నాను అనుకోండి. అప్పుడు ఇక్కడ 3:4 అని ఇచ్చాడు. దెన్ A:B ఈజ్ ఈక్వల్ టు 3:4 ఆర్ 6:8. ఇక్కడ అంటే నేను ఇక్కడ ఇంతకుముందు చెప్పాను కదా, సేమ్ అలానే ఈక్వివాలెంట్ రేషియోస్ లాగా మల్టిప్లై చేశాను. ఇక్కడ 3:4 అని రాయొచ్చు, 6:8 అని రాయొచ్చు, 9:12. ఎందుకంటే ఇక్కడ 1 2 తోటి మల్టిప్లై చేసాము, 3 తోటి మల్టిప్లై చేసాము సేమ్ ఈ నెంబర్ని. అప్పుడు వీటన్నిటిని మనం ఈక్వివాలెంట్ ఆఫ్ ద రేషియో ఆఫ్ 2 క్వాంటిటీస్ ఇన్ ద సింప్లెస్ట్ ఫామ్ ఈజ్ A:B. నౌ A and B మే బీ ఈక్వల్ టు 3x and 4x. అంటే ఇక్కడ ఏంటి? మనకి 3x అంటే ఎక్స్తో ఎక్స్ అనే ఒక నెంబర్ తోటి మల్టిప్లై చేస్తున్నామని అర్థం. ఇక్కడ 3x, 4x సేమ్ ఎక్స్ని రెండింటికి మనం మల్టిప్లై చేయాలి. సో అప్పుడు ఇక్కడ ఎక్స్ మస్ట్ హ్యావ్ బీన్ ద కామన్ ఫ్యాక్టర్ దట్ గాట్ క్యాన్సల్డ్. అప్పుడు ఏమో సపోజ్ నేను ఇక్కడ 3:4 కదా మనకి ఎగ్జాంపుల్లో. సో నేను ఇక్కడ 3x into 4x. సపోజ్ నేను ఇక్కడ x ఈక్వల్ టు 2 తీసుకున్నాను అనుకోండి. అప్పుడు ఏమవుతుంది? 3 into 2, 4 into 2. ఇక్కడ ఈ x అనేది ఏమవుతుంది? దీనికి కామన్ ఫ్యాక్టరే కదా రెండింటికి. సో ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. అప్పుడు దాని మళ్ళీ ఏమొస్తుంది? దీనికి 3:4 రిమైన్స్ సేమే వస్తుంది కదా. సో అదే చెప్తున్నాము ఇక్కడ ఈ ఎగ్జాంపుల్లో. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఉంది చూడండి. ఎక్స్ప్రెస్ 24:36 ఇన్ ఇట్ సింప్లెస్ట్ ఫామ్. ఇక్కడ చూడండి 2 నెంబర్స్ ఇచ్చాడు, 24, 36. దీన్ని మనం సింప్లెస్ట్ ఫామ్ లాగా రాయాలి. ఎలా రాస్తాము? ఫస్ట్ మనం హెచ్సిఎఫ్ ఏమవుతుందో చూద్దాం. దీన్ని 24, 36. ఇప్పుడు దీని హెచ్సిఎఫ్ అనేది మనకి ఎప్పుడు 1 అవుతుంది? అవి 2 ప్రైమ్ నెంబర్స్ అయినప్పుడు మాత్రమే మనకి 1 అవుతుంది. సో ఇక్కడ ఇవి ఇచ్చినవి మనకి ప్రైమ్ నెంబర్స్ కావు. సో 24:36 అంటే వీటికి కామన్ ఫ్యాక్టర్స్ ఉంటాయి మనకి. చూడండి, అబ్జర్వ్ చేయండి. ఏమని రాయొచ్చు? 12 into 2 అని రాయొచ్చు కదా. 36 ఏమని రాయొచ్చు? 12 into 3 అని రాయొచ్చు. సో మనకి ఇక్కడ దీంట్లో ఏమవుతుంది? 12 అనేది కామన్గా ఉంది. సో హెచ్సిఎఫ్ వచ్చేసి 12 అవుతుంది దీనికి. సో నేను ఇప్పుడు ఈ H12తో డివైడ్ చేశాను అనుకోండి. 24/12 ఈస్ట్ 36/12. అప్పుడు ఏమవుతుంది? 12 2 జా 12 3 జా. సో 2:3 అనేది సింప్లెస్ట్ ఫామ్ అవుతుంది ఈ ప్రాబ్లంకి. మనం ఇక్కడ ఫస్ట్ హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి ఇచ్చిన దానికి, తర్వాత దాంతో మనం డివైడ్ చేయాలి ఇచ్చిన నెంబర్స్ని. సో మనకి అప్పుడు సింప్లెస్ట్ ఫామ్ అనేది వస్తుంది. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి 2:3. కంపారిజన్ ఆఫ్ రేషియోస్. మనం ఇక్కడ 2 రేషియోస్ని ఎలా కంపేర్ చేయాలో చూద్దాము. 2 or more ratios can be compared by expressing the ratios as fractions or decimals. మనము 2 కానీ అంతకంటే ఎక్కువ రేషియోస్ని కానీ ఎలా కంపేర్ చేయాలంటే ఇక్కడ మనము ఫ్రాక్షన్స్ లాగా తీసుకొనైనా చేయొచ్చు, లేదంటే డెసిమల్స్ లాగా తీసుకొనైనా చేయొచ్చు. ఇక్కడ చూడండి, మనం ఇక్కడ డెసిమల్స్ లాగా తీసుకొని చేద్దాము. రేషియోని ఏమని రాసుకోవచ్చు? 2:3ని 2/3 అని రాసుకోవచ్చు. ఇక్కడ 4/, ఫస్ట్ నేను డెసిమల్స్ మెథడ్లో చూస్తున్నాను, డెసిమల్స్ లాగా కన్వర్ట్ చేసి 4/5 అయింది. ఇప్పుడు 2/3 ఈక్వల్ టు ఏమవుతుంది మనకి? 0.666 అంటే 0.6 బార్ అవుతుంది కదా దీనికి. సో 4/5కి చేసినప్పుడు ఏమవుతుంది? మనం దీన్ని డెసిమల్స్లో తీసుకుంటే 0.8 అవుతుంది. మనకి రెండిట్లో ఎలా కంపేర్ చేస్తాము? 0.6 అనేది ఎక్కువనా, మనకి 0.8 అనేది ఎక్కువనా? సో 0.8 అనేది ఎక్కువ అవుతుంది డెసిమల్స్లో మనం కంపేర్ చేసినప్పుడు. సో ఇక్కడ ఇది ఎక్కువ కాబట్టి మనం ఏమని చెప్పొచ్చు? ఇక్కడ 2/3 అనేది లెస్ దాన్ 4/5 అని అంటే ఇలా కంపేర్ చేయొచ్చు అనమాట. అదే నేను ఒకవేళ
ఫ్రాక్షన్స్ లాగా తీసుకొని చేశాను అనుకోండి, ఫ్రాక్షన్స్తోనే కంపేర్ చేద్దాము. ఇప్పుడు 2:3ని మనం ఫ్రాక్షన్లో అయితే ఎలా రాస్తాము, 2/3. ఇక్కడ 4:5ని ఎలా రాస్తాము, 4/5. ఇప్పుడు మనం ఈ రెండింటిని కంపేర్ చేయాలంటే మనం ఏం చేయాలంటే ఫస్ట్ వీటిని ఎల్సిఎం తీసుకోవాలి. 2/3, 4/5. 3, 5లో మనకి 3 and 5 ఎల్సిఎం ఏమవుతుంది, 3 into 5 కదా, సో 15 అవుతుంది దీని ఎల్సిఎం. సో 15 కాబట్టి నేను ఇక్కడ లైక్ ఫ్రాక్షన్స్ లాగా కన్వర్ట్ చేయాలి మనం వీటిని. సో నేను ఇక్కడ 15 రావాలి డినామినేటర్లో, అంటే దీన్ని 5తో మల్టిప్లై చేయాలి. సేమ్ దీంట్లో కూడా 15 రావాలంటే 3తో మల్టిప్లై చేయాలి. అప్పుడు ఏమవుతుంది, 10/15. నెక్స్ట్ ఇది 12/15. మనకు డినామినేటర్స్ రెండు ఈక్వల్గా ఉన్నాయి. అప్పుడు మనం ఏం చేయాలి, ఓన్లీ న్యూమరేటర్స్ని కంపేర్ చేయాలి. సో ఇక్కడ 12 అనేది 10 అనేది లెస్ దాన్ 12. సో మనకి దీన్ని బట్టి ఏం తెలుస్తుంది, ఇక్కడ 2:3 అనేది లెస్ దాన్ 4:5. చూడండి మనకి రెండు మెథడ్స్లో కూడా మనకి సేమ్ ఆన్సర్ వచ్చింది చూడండి. సో ఇలా అయినా చేయొచ్చు, మనం డెసిమల్స్లో కన్వర్ట్ చేసి, లేదంటే ఫ్రాక్షన్స్లో కన్వర్ట్ చేసి అయినా చేయొచ్చు. సో మనకి ఇక్కడితో మనకి రేషియో అనే కాన్సెప్ట్ అయిపోయింది. మనము నెక్స్ట్ క్లాసెస్లో ప్రపోర్షన్ అంటే ఏంటి ఇంకా వాటి గురించి చూద్దాము. థ్యాంక్ యూ వెరీ మచ్.